కూటమి ప్రభుత్వంలో ప్రజా సంక్షేమానికి తొలి ప్రాధాన్యత లభిస్తుందని కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యానించారు. ప్రతి నెల మొదటి రోజునే అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లతో నిరుపేదల జీవితాలకు భద్రత భరోసా లభిస్తుందన్నారు. సోమవారం జగ్గంపేట మండలం మల్లిసాలలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వయంగా లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 17 మాసాల కూటమి ప్రభుత్వ పాలనలో 50,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ మీద ఖర్చు పెట్టిందని, ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేయాలని నాయకత్వంలో పనిచేస్తున్న చిత్తశుద్ది ప్రభుత్వం ఇది అని ఆయన అన్నారు. అదేవిధంగా మల్లిసాల గ్రామంలో 500 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టి 5,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి సింగపూర్ నుండి ప్రవాస భారతీయులు వస్తున్నారని, అదేవిధంగా భూపతిపాలెంలో ఎడ్యుకేషనల్ హబ్ పెట్టి ఈ ప్రాంతవాసులకు అన్ని రకాల విద్యను ఒకే చోట అందుబాటులోకి తేవాలని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళని సొంతదా చేయటట్టు కాపున్నారా? అప్పున్నారా చేస్తుంది. సార్ 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 ఒకసారి సార్ సార్ 1వ తారీఖు టెన్షన్గా గంట కూడా లేట్ కాకుండా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఆ నిర్వహించడమే కాకుండా శాసనసభ్యుడిగా నేను కానీ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రులు కానీ ఎవరైనా సరే ఎంతవారైనా ఏదో గ్రామం వెళ్ళి మాత్రం ఖచ్చితంగా ఆ గ్రామంలో పర్యటించడం, పెన్షన్ స్వయంగా మా చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ చూసుకుంటే 17 మాసాలు అయింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. 17 మాసాల్లోనే ఇప్పటికి పెన్షన్లో ఓన్లీ పెన్షన్స్ మీదే 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా భయపడి చిల్లర కూడా ఉంది ఇందులో. ఇది అంటే చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రభుత్వంగా ప్రజల్లో మమేకమై ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకత్వం రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రం ఆజ్ఞాపించడం, రాష్ట్ర నాయకత్వం ఆజ్ఞాపించడం, దానికి అనుగుణంగా మేము పనిచేయడం, ఇక్కడ మా కార్యకర్తలు పనిచేయడం. మా కార్యకర్తలే కాదు, ప్రజాప్రతినిధులు అందరూ. ఉదాహరణకు ఇప్పుడు నాగబాబు గారు ఉన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎంపీపీ అయినా ఇవాళ